నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల మహాక్షేత్రం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక విశేషమైన సేవా కార్యక్రమం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో ఘోరం. శ్రీశైల మహాక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు ఒక ముఖ్య ఘట్టం ఆవిష్కృతమైంది. లోకపావని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విశిష్ట స్థానం కలిగిన ఈ శైవక్షేత్రంలో ప్రభుత్వం తరపున ఈ సేవలో పాల్గొనడం తమ అదృష్టమని కొనియాడారు. భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు అందాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టడిబడి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మరియు ఎస్పీ సునీల్ షేరన్ పర్యవేక్షణలో భక్తులకు తాగునీరు, వసతి, క్యూలైన్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా దేవస్థానంతో సమన్వయం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఈవో శ్రీనివాసులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఏపీజేయు ఆధ్వర్యంలో ఈరోజు ఒక విశేషమైన సేవా కార్యక్రమం నిర్వహించబడింది. వివరాల్లోకి వెళ్తే, దొర్నిపాడు మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఏపీజేయు జిల్లా కార్యదర్శి ప్యాపిలి ప్రసాద్ ముందుకు వచ్చారు. తన తండ్రి స్వర్గీయ వెంకన్న జ్ఞాపకార్థం వారి ఆర్థిక సహకారంతో విద్యార్థులకు భోజన ప్లేట్లు, గ్లాసులు మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు పాఠశాల కమిటీ చైర్మన్ ప్రత్యేక అతిథులుగా పాల్గొని విద్యార్థులకు స్వయంగా వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో ఏపీజేయు రాష్ట్ర సహాయ కార్యదర్శి నందవరం శ్రీనివాసులు, నిఘా 2 టీవీ ఛానల్ సీఈఓ నారాయణ మరియు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ పాల్గొన్నారు. వారితో పాటు యూనియన్ సభ్యులు మరియు పాఠశాల సిబ్బంది హాజరై ప్రసాద్ ఉదారతను అభినందించారు. జర్నలిస్టులు కేవలం వార్తా సేకరణకే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం పట్ల గ్రామ ప్రజలు మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి సమాజానికి ఉపయోగపడే విధంగా మన దగ్గర ఉన్నదని కొంతన్న ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. ఇంకోటి, ఇక్కడ తాలూకా హెడ్ క్వార్టర్లు అయితే జర్నలిస్టులకు అందరికీ ఏదో పాఠశాలతో కావచ్చు, హెడ్ మాస్టర్స్తో కాబట్టి అనుబంధం ఉంటుంది. అలాంటిది దొర్నిపాడు గ్రామంలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా ముందుకు వచ్చి ఇవ్వడం మాత్రం నిజంగా చాలా అభినందనీయం. మా యొక్క మండల విద్యాశాఖ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాఠశాల విద్యార్థులకు కూడా చెప్పేది ఏంటంటే, వాటిని వాళ్ళు ఇచ్చిన ఏదైనా ఉచితంగా వచ్చినటువంటి దాన్ని మనం అలక్ష్యం చేయకుండా ఈ పాఠశాల మీరు చదివిన తర్వాత భవిష్యత్తులో చేరబోయే విద్యార్థులకు కూడా అవన్నీ ఉపయోగపడే విధంగా వాటిని జాగ్రత్త పరచాలని కోరుకుంటున్నాను.
ఉపాధ్యాయులు కూడా వాటిని పిల్లలు వినియోగించిన తర్వాత దాన్ని భద్రపరచడం కొంచెం జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లలకు కూడా ఈ మధ్యాహ్న భోజన సమయంలో కొంత ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి అనకుండా ఇప్పుడు పిల్లలు ఎవరి వారి సపరేట్గా ఉంటుంది. పిల్లలు కూడా క్రమశిక్షణతో తినడానికి కూడా అవకాశం ఉంటుంది. పాఠశాలలో కూడా విద్యార్థులు ఇప్పుడు చూశాను, అన్ని తరగతుల పిల్లలు కూడా బాగా చక్కగా వాళ్ళ యొక్క ప్రతిభను, వాళ్ళ తరగతి స్థాయికి తగినటువంటి ప్రతిభను చూపారు. ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మీ సహకారం ఏదైనా ఇంకా భవిష్యత్తులో వేరే విషయంలో ఏదైనా కూడా మాకు అవసరమైనప్పుడు మీరందరూ జర్నలిస్ట్ సంఘం తరఫు మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాఠశాల ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మా మండలంలోని ఈ పాఠశాలకు ప్రజ్ఞాన సంస్థల అధినేత సహకారంతో మాకు ఈ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేయడానికి ప్లేట్లను ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తుండడము చాలా మంచిది. ఇదే సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా మీరు జిల్లా లెవెల్లో ఏదో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరపాలని అనుకుంటే మా మండలంలో ఉండే స్కూళ్ళకు కూడా అవకాశము, ఈ స్కూల్కి కాకుండా మిగతా స్కూళ్ళకు కూడా చేయాలని దృష్టిలో ఉంచుకోవాలని, ఇలాంటి అవకాశం ఏదైనా వస్తే మళ్ళీ ఫ్యూచర్లో డిస్టిక్ తరఫున ఎక్కడో ఒక చోట మీరు ఇలాంటి ప్రోగ్రాం, ఇదే కాకుండా వేరే ప్రోగ్రాంలు ఏమన్నా ఉన్నా కానీ మా దొన్నిపాడు వచ్చేసి నంద్యాల జిల్లాకు మూలన ఉంది కాబట్టి ఈ మండలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మా మండలంలోని పాఠశాలలకు ఏదో కొద్దిపాటి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పాఠశాల అవసరం గుర్తించి మాకు ప్లేట్లు అందజేస్తున్నటువంటి అందరికి పెద్దలకు మా కృతజ్ఞతలు, పాఠశాల ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. పిల్లలకు ప్లేట్లు ఇబ్బంది లేకుండా, ఇంటికి పోకుండా ఇక్కడికే ఉంటే ప్లేట్లు బాగుంటుంది కదా, అందుకే మేము చాలా సంతోషిస్తున్నాం. తీసుకున్నాను. వీకెండ్ ఇంటికి తీసుకోవాలి, తిని ఇన్నే పెట్టాలి. వాళ్ళు మార్కెట్కి దగ్గర మధ్య నిలబడు అట్లా అదే ఇక్కడ చూడు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న వ్యక్తిని కాల ఎమ్ముడుగ్లా ప్రాణాలు తీశారు దుండగులు. వణికిందిన్నె గ్రామంలో చోటు చేసుకున్న ఈ కిరాతక ఘటన స్థానికులను నిక్కిపడేలా చేసింది.
వనికిందెన్నె గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన చిటికెల వెంకటేశ్వర్లను రోకల బండితో తలపై బాది అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. వనికిందెన్నె గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న చిటికెల వెంకటేశ్వర్లు రాత్రి తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి అత్యంత కిరాతకంగా రోకలి బండతో తలపై కొలంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తోంది. నిద్రిస్తున్న సమయంలోనే టార్గెట్ చేయడాన్ని బట్టి చూస్తే ఇది తెలిసిన వారు లేదా పాత కక్షలతో చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు. ఎస్సీ కాలనీలో జరిగిన ఈ హత్యతో వనికిందెన్నె గ్రామంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరించారు. చిన్న కొడుకు కాదు. ఓకే ఓకే. వీడు కాదు వాడు. ఈ దినము సిరివెల్ల మండలంలో వనికిందెన్నె విలేజ్లో ఎస్సీ కాలనీలో చిటికెల వెంకటేశ్వర్లు అనే అతనిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నటువంటి రోకల బండతో చంపివేశారని మనకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మన వీఆర్ఓ గారు కూడా వనికిందెన్నె వీఆర్ఓ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనం ఇక్కడికి రావడం జరిగింది. బాడీని చూసాము, ఉన్న పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేశాము. మంచం పైనే అతనికి చనిపోయి ఉన్నాడు. అతను నైట్ పూట కూడా కొద్దిగా మద్యం సేవించి ఉన్నట్లుగా కనిపించుతున్నది. కాబట్టి దీనిని ఎవరు చంపారు, ఏ కారణంతో చంపారు అనే 2 రకాల యాంగిల్స్లో విచారిస్తున్నాము. వాటికి సంబంధించి క్లూస్ టీమ్ని పిలిపించడం జరిగింది. కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది.
అవన్నీ డాగ్ స్పాట్తో కూడా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. క్లూస్ టీమ్తో కూడా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ఆధారాలు సేకరించి ఎవరు ముద్దాయిలు అనేది తొందరలోనే పట్టుకుని వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని తెలుపుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని షిర్డీ సాయి నగర్లోని షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం విశేష పూజలు జరిగాయి. బాబా వారికి హారతి మరియు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోట పట్టణంలో ఉత్సాహవంతురాలైన యువనేత మహిళా అధ్యక్షురాలు రేష్మ పేదల కోసం అహర్నిశలు పోరాడే మనసున్న మహోన్నత వ్యక్తి రేష్మ. వైఎస్ఆర్ పార్టీ పేదల కోసం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు శిరస్మరణీయమని ఆమె తెలిపారు. తిరుమల తిరుపతి ప్రసాద లడ్డు విషయంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లని ఆమె మండిపడ్డారు. భగవంతుని ప్రసాద విషయంలో చెల్లగాటమాడుతున్న తెలుగు తమ్ముళ్లకు ఆ కలియుగ భగవంతుడే సరైన శిక్ష వేస్తాడని ఆమె తెలిపారు. రాబోయే గత ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని వారు తెలిపారు. ప్రభుత్వ ఖనిజ సంపదను, ప్రకృతి సంపదను దోచేస్తున్నారని ప్రజలు తెలియజేస్తున్నారు. సంవత్సరాల క్రితం మాకుండే ఇబ్బందుల వల్ల నేను బయటికి వెళ్ళలేకపోయేదాన్ని, మా కమ్యూనిటీలో ఉండే దీనివల్ల. సరే, ఇప్పుడు మా పిల్లలకి ఏదైతే అన్యాయం జరిగిందో 5 సంవత్సరాల లోపు నా పిల్లకి ఆపరేషన్ చేస్తుంటే మా పాప నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడినట్టు మాట్లాడగలిగేది. కానీ ఆపరేషన్ లేట్ అయిపోయింది. ఆ ప్రాసెస్ నాకు తెలీదు, ఎవరిని అడగాలి ఏంటో తెలీదు. అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సచివాలయాలు ఉండేది, వాలంటీర్లు ఉండేవాళ్ళు. వాలంటీర్లు వచ్చి ఈ పథకం మీకు కావాలంటే ఈ ప్రాసెస్ అని చెప్పి ఇంటి దగ్గరే కూర్చోబెట్టి చేసుకుంటా వెళ్ళేవారు. అప్పుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాదు. అప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా తిరగాలో తెలియదు. ఎవరు రెడ్డి గారి దగ్గరికి, మన ప్రాంతంలో రెడ్డి గారులది ఎక్కువగా ఉంటుంది. ఏ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏమీ తెలియక ఆపరేషన్ లేట్ అయిపోయి మా పాప ఇవాళకి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక పరిమితి ఉంటుంది. 7 సంవత్సరాల లోపు మాట్లాడగలిగితేనే నాలిక తిరిగి మాట్లాడగలుగుతుంది, లేకపోతే నాలిక అలానే స్ట్రక్ అయిపోతుందని చెప్పేసి డాక్టర్స్, నిపుణులు అందరూ చెప్పారు. నేను ఎక్కడెక్కడో తిప్పాను, ఎక్కడ అవ్వలేదు. ఆ ఆపరేషన్కి 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. 9 లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే ఆర్థిక స్తోమత అప్పట్లో మాకు లేదు. తర్వాత నాకు ఆర్థిక స్తోమత కలిగిన తర్వాత నేను ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ నేను ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ నాకు రావడం కూడా జరిగింది. అది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. తర్వాత నా బిడ్డ ఇవాళకి కూడా సరిగ్గా మాట్లాడలేదు, కేవలం వినగలుగుతుంది. బస్సు శబ్దాలు మాత్రమే వస్తాయి, కేవలం వినికిడి మాత్రమే జరుగుతుంది, కానీ మాట్లాడలేదు. నాలుక అలానే ఆగిపోయింది. మాట్లాడుతుంది ఎలాగంటే చిన్న పిల్లలు, ఒక 13 సంవత్సరాల పాప, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లల్లాగా చిన్న మాటలు. ఇలాంటి అన్యాయం ఎక్కడా జరగదు. ఇలాంటి కేసు మన కోటలో ఒకటి ఉంది, గూడల్లో ఒకటి ఉంది, ఇంకా విద్యానగర్లో కూడా ఒకటి ఉంది. ఆటిజం పిల్లలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో పెద్ద నెల్లూరు, గుంటూరు, తిరుపతి, బెంగళూరు ఇలాంటి సిటీల్లో వాళ్ళకి వైద్యం ఉంది. ఆ ప్రాసెస్ అంతా మాకు తెలుసుకునేసరికి మా పుణ్యకాలం అంతా గడిచిపోయి, టైం అయిపోయి, పిల్లకి వయసు అయిపోయి, ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ అవైలబిలిటీ మేము చూసుకొని వెళ్ళేసరికి అంతా పుణ్యకాలం గడిచిపోయింది. ఇలాగ ఎవరికి జరగకుండా, ఎవరి పిల్లలైతే ఇలా ఉంటారో నా దగ్గరికి నేను పార్టీలోకి వచ్చిన తర్వాత మేరీ మురళన్న గారి సమక్షంలో, రామ్ కుమార్ అన్న గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగింది. నన్ను మన
మండల కన్వీనర్ సంపత్ అన్న గారు తీసుకెళ్ళి పార్టీలో జాయిన్ చేశారు. తర్వాత పార్టీలో నువ్వు కష్టపడి వర్క్ చేయమ్మా, నీకేం కావాలన్నా మేము చేసి పెడతామన్నారు. నేను అన్నను ఒకటే ఒక మాట అడిగాను సంపత్ అన్న గారి సమక్షంలో, మన మేరీ మురళన్న గారు. అన్న, ఆరోగ్యశ్రీ కోసం ఎవరైతే చిన్నపిల్లలు వస్తారో నాకున్న ఒకే ఒక లక్ష్యం, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతమంది పేద పిల్లలు వైద్యం తీసుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళని వైద్యం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ ఇస్తే వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ వల్ల వాళ్ళకి ఆపరేషన్ చేయించాలి. నాకున్న ఒకే ఒక ప్రయత్నం, నేను ఎలక్షన్స్లో ప్రతి ఇంటికి తిరుగుతాను, వాళ్ళ ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి కనుక్కుంటాను. ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నా ఇంకా పెద్దవారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు మీరు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, మా మేరీ మురళన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేసిన కష్టానికి ప్రతిఫలంగా నేను ఎవరినైతే పేదవాళ్ళని వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర లెటర్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ఒకటే విన్నవించుకుంటున్నానన్న. ఆయన సరేనమ్మా, ఇంతకన్నా ఇంకేముంది, పేద ప్రజలకి సహాయం చేయడం కోసమే కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది అని చెప్పేసి ఆయన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీశైల మహాక్షేత్రం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక విశేషమైన సేవా కార్యక్రమం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో ఘోరం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.